రష్యా అధ్యక్షుడు పుతిన్ 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్లో అడుగుపెడుతున్నారు. దీంతో ప్రపంచం అంతా ఢిల్లీపైనే ఫోకస్ చేసింది. ప్రధానంగా రక్షణ, ఎనర్జీ రంగాల్లో ఒప్పందాలే పుతిన్ పర్యటనలో కీలకంగా మారనున్నాయి. భారత్లో పుతిన్ పర్యటన మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు విషం చిమ్మడం మొదలుపెట్టాయి. చైనా, భారత్ నిన్నటి వరకు బద్ధ శత్రువులు. సో చైనాతో అంటకాగుతున్న రష్యాను భారత్ ఎలా నమ్ముతోందంటూ పాశ్చాత్య దేశాలు ప్రశ్నిస్తున్నాయి. రష్యాను నమ్మితే నిండా మునగడం ఖాయమంటూ ఢిల్లీని హెచ్చరిస్తున్నాయి కూడా. ఇప్పటికైనా రష్యాతో సంబంధాలు తెంచుకోవాలంటూ భారత్కు సూచిస్తున్నాయి. నిజంగానే చైనా, రష్యా స్నేహంతో భారత్కు ముప్పు తప్పదా? పశ్చిమ దేశాలు ఎందుకు ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నాయి? రష్యాను భారత్ ఎందుకు నమ్ముతోంది? లెట్స్ వాచ్. భారత్ రష్యాపై వెస్ట్ విషం చిమ్ముతోందా? రష్యాతో నిజంగా భారత్కు ముప్పు తప్పదా? వైరుధ్యాలను భారత్, రష్యా ఎలా చూస్తున్నాయి? రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్లో అడుగు పెడుతున్నారు. పుతిన్ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పుతిన్ భారత్లో పర్యటించడం ఇది 10వ సారి. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి భారత్లో రష్యా అధ్యక్షుడు అడుగు పెడుతున్నారు. భారత్కు పుతిన్ వస్తున్న టైమింగ్ చూడండి. ఒకవైపు యుద్ధాలపై శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఆంక్షలు, సుంకాల వివాదాలు రగులుతున్నాయి. ప్రపంచమంతా యుద్ధ భయాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య రష్యా, భారత్ నిలుస్తున్నాయి. ఈ 2 దేశాల బంధం చరిత్రతోనూ విశ్వాసంతోనూ ముడిపడి ఉంది. ఈ బంధంలో నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టాలని అధ్యక్షుడు పుతిన్ ఆశిస్తున్నారు. ఈ విషయమై 2 రోజుల క్రితం పుతిన్ ప్రస్తావించారు. చైనా, భారత్తో సంబంధాలను గుణాత్మకంగా కొత్త దశకు తీసుకెళ్తామని పుతిన్ తెలిపారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం, ఇతర రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించడమే లక్ష్యమని పుతిన్ చెప్పుకొచ్చారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని, ఈ అంశాలపై చర్చిస్తామని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. తమ మార్కెట్లోకి ఇండియన్ గూడ్స్ ను దిగుమతులను పెంచే విషయం కూడా యోచిస్తున్నట్లు పుతిన్ వివరించాడు. సో పుతిన్ ఎజెండా ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియా 2 అంశాలను కోరుకుంటోంది. మొదటిది, రష్యా మరిన్ని భారతీయ వస్తువులు కొనుగోలు చేయడమే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షి వాణిజ్యం $6,900 కోట్ల. ఇందులో 92% భారత్కు రష్యా ఎగుమతి చేస్తున్న చమురే ఉంటుంది. సో ఈ వాణిజ్యం పెద్ద మొత్తంలో మాస్కోకే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాణిజ్యాన్ని సమం చేయాలని భారత్ ఆశిస్తోంది. అందుకే రష్యా మరిన్ని భారతీయ వస్తువులను కొనుగోలు చేయాలని ఢిల్లీ ఆశిస్తోంది. ఇక రెండో అంశం ఆయుధాలు. తాజా నివేదికల ప్రకారం 3 రకాల ఆయుధాలను భారత్ కోరుకుంటోంది. మొదటిది S-400 రక్షణ వ్యవస్థ. దీన్ని ఆపరేషన్ సింధూర్లో భారత్ యాక్షన్లోకి దించింది. రెండోది S-500 రక్షణ వ్యవస్థ. మూడోది Su-57 యుద్ధ విమానాలు. ఇవి 5th జనరేషన్ కు చెందిన ఫైటర్లు. ఈ ఆయుధాలపై భారత్ చర్చించింది. అయితే భారత్ నుంచి రష్యా ఏం కోరుకుంటోంది? మాస్కో కోరుకునే వాటిలో 2 ఐటమ్స్ ఉన్నాయి. మొదటిది ఎనర్జీ సహకారాన్ని మరింతగా పెంచడం. రష్యాతో చమురు వాణిజ్యాన్ని ఆపేయాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. అందుకోసం భారత్పై ఒత్తిడి పెంచేందుకు 50% సుంకాలను ట్రంప్ విధించాడు. అయితే ట్రంప్ ఒత్తిడిని అడ్డుకునేందుకు పుతిన్ యత్నిస్తున్నాడు. ఎనర్జీ సహకారాన్ని మరింత బలంగా మార్చుకునేలా రష్యా అధ్యక్షుడు ప్లాన్ చేస్తున్నాడు. చమురుపై భారత్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం లేదు. కానీ న్యూక్లియర్ ఎనర్జీ సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ పుతిన్ సైతం ఎనర్జీ అన్నారు, కానీ ప్రత్యేకించి ఏ ఎనర్జీ అన్నది మాత్రం చెప్పలేదు. రష్యా కోరుకునే రెండో ఐటం టెక్నాలజీ సహకారం. పాశ్చాత్య దేశాల మార్కెట్లతో మాస్కోకు సంబంధాలు తెగిపోయాయి. ఆయా దేశాల నుంచి విడి భాగాలు, అత్యాధునిక టెక్నాలజీని మాస్కో అందుకోలేకపోతుంది. సో టెక్నాలజీ కోసం భారత్ వైపు పుతిన్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇవి పుతిన్ ఎజెండాలో ప్రధాన అంశాలు. కానీ నిజం చెప్పాలంటే పుతిన్ పర్యటన వీటికి మించి ఉంటుంది. ఎందుకంటే భారతీయుల మనసులో రష్యా అంటే ప్రత్యేక స్థానం ఉంది. రష్యాను భారతీయ ప్రజలు నమ్ముతారు. దీర్ఘకాలిక భాగస్వామిగా మాస్కోను భారతీయులు భావిస్తున్నారు. నమ్మకమైన మిలిటరీ సప్లయర్గా, దౌత్యపరమైన మద్దతుదారుగా రష్యాను చూస్తారు. అంతేకాదు, శత్రుత్వంతో కూడిన ఈ ప్రపంచంలో రష్యాను మాత్రమే ఒక మంచి మిత్రదేశంగా భారతీయులు విశ్వసిస్తారు. అందుకే పుతిన్ భారత పర్యటన భారీ విషయంగా మారింది. రష్యన్ లీడర్కు ఆతిథ్యమివ్వడానికి భారతీయులు మనస్ఫూర్తిగా ఉత్సాహం చూపుతారు. కానీ ఇది పాత భారత్ రష్యా బంధం మాత్రం కాదు. కాలంతో పాటు సంబంధాలు కూడా మారిపోతున్నాయి.
రష్యా కూడా గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. కోల్డ్ వార్ సమయంలో మహాశక్తివంతమైన దేశం రష్యా. సోవియట్ యూనియన్ గా ప్రపంచాన్ని శాసించింది. అమెరికాతో కోల్డ్ వార్ దశాబ్దాల పాటు సాగింది. భారతదేశానికి నమ్మకమైన, శక్తివంతమైన మిత్ర దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు రష్యా వేరు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. ఇప్పుడు రష్యా జీడీపీ భారత్ జీడీపీలో కేవలం సగమే. సో రెండు దేశాల మధ్య పవర్ ఈక్వేషన్ ఖచ్చితంగా మారింది. ఒకప్పుడు రష్యాపై భారత్ ఆధారపడిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, భారత్ రష్యా బంధంలోకి డ్రాగన్ కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. చైనాను అవధుల్లేని ఫ్రెండ్ గా రష్యా అభివర్ణిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత స్ట్రాంగ్ గా మారుతున్నాయి. తాజాగా రష్యా విదేశాంగ మంత్రిని చైనా విదేశాంగ మంత్రి కలిశాడు. ప్రధాన సమస్యలపై ఏకాభిప్రాయం కుదిరిందని చైనా వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, రెండు దేశాల వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్రంగా చర్చించినట్టు చైనా తెలిపింది. ఇరు దేశాల మధ్య విశ్వాసం మరింత పెరిగిందని బీజింగ్ స్పష్టం చేసింది. ఇక్కడ మళ్లీ పవర్ ఈక్వేషన్ చూడండి. రష్యా చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $24,500 కోట్ల. 99% ఈ వాణిజ్య బిల్లులను స్థానిక కరెన్సీలోనే చెల్లిస్తారు. అంటే డాలర్ను పక్కన పెట్టి కేవలం యువాన్, రబుల్స్ లోనే $24,500 కోట్ల లావాదేవీలను ఇరు దేశాలు నిర్వహిస్తున్నాయి. ఆంక్షలు విధించిన రష్యా గ్యాస్ నే చైనా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో భారీగా విడిభాగాలు, కీలకమైన టెక్నాలజీని మాస్కోకు చైనా ఎగుమతి చేస్తుంది. రష్యా చైనా మధ్య పరిణామాలతో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదేంటంటే, చైనాకు రష్యా జూనియర్ పార్ట్నర్ గా మారిందా? ఒకవేళ భారత్ చైనా మధ్య యుద్ధమే వస్తే ఢిల్లీకి రష్యా మద్దతిస్తుందా? ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు కూడా ఈ అంశాన్నే ప్రశ్నిస్తున్నాయి. భారత్ రష్యా మధ్య చీలిక తేవాలని అమెరికా, యూరోప్ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2 రోజుల క్రితం ప్రచురించిన ఓ ఎడిటోరియల్ అభిప్రాయం చూడండి. అందులో భారత్లో ఉన్న యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దౌత్యవేత్తల అభిప్రాయాలు ఉన్నాయి. సదరు ఎడిటోరియల్లో ఏముంది? ఉక్రెయిన్కు షరతులు లేని మద్దతును ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగిస్తున్న పుతిన్ను నిందించారు. సింపుల్ గా చెప్పాలంటే, పుతిన్ కు భారత్ ఆతిథ్యమివ్వడాన్ని పాశ్చాత్య దేశాలకు ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎడిటోరియల్ పై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయా దేశాల దౌత్యవేత్తల వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలాండ్ సైతం ఆసక్తి చూపింది. తీవ్రమవుతున్న రష్యా చైనా సమీకరణలు భారత్కు ముప్పేనని పోలాండ్ తెలిపింది. సలహాల మాటున ఆయా దేశాలు భారత్ సంక్షేమంపైనే విషం కక్కుతున్నాయి. కానీ భారత్ రష్యా చైనా మధ్య సమీకరణలు అంత సులువుగా ఉండవు. రష్యా చైనా మధ్య అపరిమిత, హద్దులు లేని స్నేహం ఉండొచ్చు. కానీ చైనా విషయంలో రష్యా కూడా ఆందోళన చెందుతోంది. ప్రత్యేకించి సెంట్రల్ ఆసియా, ఆర్కిటిక్ రీజియన్లో చైనా రోజురోజుకు బలపడుతుంది. ఇది రష్యాను టెన్షన్ పెడుతుంది. చైనా తీరు ఎలా ఉంటుందో పుతిన్కు తెలియనిది కాదు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలతో భారత్కు సత్సంబంధాలే ఉన్నాయి. కానీ రష్యాకు అదే పాశ్చాత్య దేశాలు శత్రువులుగా ఉన్నాయి. మరి భారత్ను రష్యా ఎందుకు నమ్ముతుంది? నిజానికి ఇరు దేశాల మధ్య వైరుధ్యాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ, మాస్కో పరిష్కరించుకుంటున్నాయి. అందులో భాగంగానే సంబంధాలను రెట్టింపు చేసుకోవడం, విస్తరించడానికి ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ రష్యా మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలను దెబ్బతీసేందుకు ఇతర దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విమర్శలను భారత్ రష్యా మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాయి.